మనం ఇప్పుడు ఈ మధ్య కొత్త స్టైల్ ఏంటంటే, మనం ఎంత ఆరాధన చేస్తే అంత ఆశీర్వాదం అని కొత్త స్టైల్ ఇప్పుడు. దానికి తోడు ఇవి వచ్చాయి కొత్తగా. నా గొంతును కూడా మార్చి చెప్తాయన్నమాట. ఇప్పుడు చాలామంది సింగర్స్ పాడుతున్నారు కదా, మన పాస్టర్ల అమ్మాయిలు, పెద్ద పెద్దవాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు పాడుతున్నారు కదా, ఎల్బీ స్టేడియంలో కూడా పాడుతున్నారు కదా. ఇది మార్చేస్తుంది అనమాట గొంతుని. మన ఎవరు అడుగుతున్నారు నన్ను, ఇలాంటి మైక్ ఒకటి ఉంటే బాగుండు, నేను పాటలు పాడచ్చు దేవుడి కోసం అని. నువ్వు మనుషుల కోసం పాడేటట్టయితే గొంతు మార్చే మైకులు కొనుక్కో. నువ్వు దేవుడి కోసం పాడేటట్టయితే నీ గొంతుతో పాడు. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య, అంటే సౌండ్తో మెస్మరైజ్ చేయడం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆరాధనకు కూడా చాలా కీలకం ఏమిటంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. మన తెలుగు భాషలో కూడా మనం ఈ పద్ధతి, ఈ నుడికారం మనకుంది, అంటే ఈ వాడే విధానం మనకుంది. మా అబ్బాయి నా మాట వినట్లేదండి అన్నారు ఎప్పుడైనా మీరు? మీకు ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ సమస్య వచ్చి ఉంటుంది మీకు. ఏంటి మా అబ్బాయి నా మాట వినట్లేదంటే వాడికి చెవుడు వచ్చిందనే? కాదు, వాడికి చెవుడు వచ్చిందని కాదు. యేసుక్రీస్తు వారు కూడా చెవులు గలవాడు వినుగాక అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఇక్కడ చాలామంది చెవిడోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పట్లేదు, చెవిటి వాళ్ళు కాని వాళ్ళకి చెప్తున్నానని అని కాదు అర్థం. చెవి అంటే వినడం అనేది విధేయతకు తార్కాణం అన్నమాట. వినడం అంటే వినపడ్డం కాదు, ధ్వనికి సంబంధించింది కాదు, అది నేను లోబడ్డానికి సంబంధించి.